హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నేను ఒకటైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను అనమాట. ఇంక ఈ రోజు అయితే ఇంకా ఈ క్లాత్లకి గంజి పెడదామనేసి ఇంకా వీడియో అది స్టార్ట్ చేశాను మధ్యాహ్నం. ఇదేగా ఇంకొంచెం నేట్ గదులు అక్కడ చూపించవచ్చు, ఏం కాదు, తీసుకో అవసరం అనుకో. సో ఈ రెండిట్లకి గంజి పెడదామనేసి ఇంకా గంజి అయితే గంజి పిండి ఇంకా ఉడకబెట్టాలి. సో గంజి అనేది పిండితో రెడీ చేయాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే చూపిస్తాను ఎట్లా చేస్తున్నాను ఏంటనేది. సో ఈ రెండు అయితే మొత్తం గంజి ప్రిపేర్ చేసినాక గంజిలో నీ లాగ్లో పెట్టాలి, ఇలాంటిది ఇది హోమ్ లాగ్ కాదు. సో ఇంక లెనిన్ క్లాత్ అనమాట. లెనిన్ క్లాత్కి గంజి పెడితే చక్కగా బాగుంటుంది అంట, నాకు తెలీదు. సో మా వారు పెట్టమని చెప్పారు, అందుకనేసి గంజి అయితే ప్రిపేర్ చేస్తున్నాను గంజి పిండితో. సో ఇది ఎట్లా చేస్తున్నాను ఏంటనేది మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అది చాలా దగ్గరలో రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం చూసేవాళ్ళు కొంచెం ఫుల్గా చూస్తే మన ఛానల్ అది కొంచెం దగ్గరలో ఉంది. సో కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఫుల్గా చూసేవాళ్ళు మాత్రం కొంచెం ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయితే చూపిస్తాను. ఇక్కడ చాలా తిరిగిపోద్ది. ఇందులో అయితే కొద్ది నీళ్ళు అయితే పట్టుకున్నాను. మొత్తం నన్ను వెనకే ఉంది, కొంచెం వెనకెళ్ళి అలా చూడు ఎంత అయ్యారో. హాఫ్ అయ్యి చాలా కలుపది హాఫ్ వేసి. సో ఇందులో అయితే ఇంక ఈ ప్యాకెట్ సగానికి అయితే వేసాను. సో వాటర్లో సో గడ్డలు లేకుండా ఇంకా ఇలా వాటర్లా కలుపుకోవాలన్నమాట. వాటర్లో వేయడమే. ఆ పొడి అయితే గడ్డలు కట్టే అవకాశం ఉంది. ఇంకా చేతితో కలిపేసుకుని చక్కగా పొడిగా వాటర్ లాగి ఇలా చేసుకోవాలి. సో ఇదిగోండి, ఇంక గంజి పౌడర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేస్తాను. వాటర్ అయితే ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకుంటాను. సో ఇంకా ఇది ఇలా తీసుకెళ్ళి ఇంకా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా తిప్పుతూ ఉండాలి, లేకపోతే కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం ఇప్పుడే కాదు, కొంచెం హీట్ అయినాక కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డల కింద వచ్చేస్తుంది అనమాట. సో కలుపుతూ ఉన్నాకైతే లాస్ట్కి గంజి అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఎట్లా అయింది ఏంటనేది మీకు చూపిస్తాను కంప్లీట్గా అయితే. సో ఇది చూడండి ఇంకా ఏ విధంగా అయిందో. ఒక్క నిమిషం నేను లోపలికి వెళ్ళి వచ్చేసరికి అయితే కొంచెం అక్కడక్కడైతే చిన్న చిన్న గడ్డలు అయితే కట్టేసింది. సో గంజి అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ చూడండి చిక్కదనం అయితే వచ్చేసింది గంజిలాగా. సో మా వారు ఇంకా నిన్నట్టు రాత్రి అయితే తెచ్చినట్టున్నాడు ఇంకా గంజి పెట్టమనేసి. ఇంకా ఆయన వర్క్ అదనమాట. సో అక్కడ లెనిన్ క్లాతులు వచ్చినప్పుడల్లా ఇలా గంజి పెట్టిస్తాడనమాట ఆ క్లాతులకి అయితే. సో ఫినిషింగ్ వచ్చి చాలా క్లాత్ అనేది చాలా బాగుంటుంది. సో గంజి అది పెట్టేసినాకైతే స్టిచ్ చేస్తారంట. సో గంజి అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే వచ్చిందో. ఒక్క 2 మినిట్స్ అయితే ఇంకా అయిపోతుంది. ఇట్లా కలుపుతూ ఉండాలి, లేకపోతే గట్ల అయితే కట్టేస్తుంది. సో వాటర్ వేసేసి కొంచెం పౌడర్ వేసేసాను కదా. సో వేసినాకైతే ఈ విధంగా అయితే వచ్చింది గంజిలాగా. సో కలుపుతూ ఉండాలి. ఇంకా పక్కనేమో ఇంకా పిల్లలకైతే మధ్యాహ్నం తాగుతారనేసి ఈవినింగ్ టైంలో బార్లీ పెట్టాను. సో బార్లీ కాగుతుంది. బార్లీ తాగడం వల్ల అయితే చాలా ఇన్ఫెక్షన్స్ అనేసి ఇంకా టాయిలెట్ అంతా ఇంకా వేడే ఇవన్నీ బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా మంచిది బార్లీ గింజలు తాగడం వల్ల, వేడి కూడా తగ్గిద్ది. సో ఇంకా ఓ పక్కనైతే ఇంకా అది పెట్టేశాను, ఇంకో పక్కన గింజ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎండ అయితే ఇంకా పోయేలాగుందనేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా గింజ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గింజలో పెట్టేసి తొందరగా ఆరబెట్టేయాలి.
ఆరబెట్టేంత వరకు అయితే మీకు ఈ ప్రాసెస్ అంతా అయితే మొత్తం చూపిస్తాను మీకు. ఇది తెలిసిందే, ఇది కొత్తగా తొందరగా తెలిసిందే అనమాట. ఇంక ఈరోజు ఈ పని అయితే పెట్టుకున్నానని చూపిస్తున్నాను అనమాట. వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో అయిపోయింది, ఒక 2 minutes అయితే అయిపోతుంది. ఎంత చిక్కదనం వచ్చింది చూడండి అసలు. కొంచెం చల్లారా కొంచెం వాటర్ కలుపుకొని బకెట్లో పోసేసుకొని కొంచెం వాటర్ కలుపుకున్నాక, అంటే మరీ చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకొని ఆ క్లాత్ అనేది తడివేసుకుంటే సరిపోతుంది. ఇంకా డైరెక్ట్కి ఇంకా ఆరేసుకోవడమే, పిండకూడదు. సో చాలా చిక్కదనం వచ్చేసింది చూడండి. ఈ విధంగా అయితే గంజి పిండితో గంజి ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే కొంచెం చల్లారాకైతే క్లాత్ అనేది ఇంకా ఆరేస్తాను. ఇంక ఇందులో గంజి పట్టించేసి క్లాత్ అంతా లెనిన్ క్లాత్ ఇంకా ఆరేపెట్టేస్తా. అయిపోయిందండి. సో ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాకైతే క్లాత్ తడుపుతాను ఇంక ఇందులో. అంటే మొత్తం చూపించాలి అటు ఇటు కూడా మొత్తం. ఇదిగో అంతా ఇదే గిన్నె నన్ను నామకం చూపెట్టా. సో ఇదిగోండి, ఇంక ఈ విధంగా అయితే గంజి అయితే రెడీ అయ్యింది. ఇంక ఇప్పుడైతే ఈ లెనిన్ క్లాత్ అనేది తడిపేద్దాము. ఇంకా వచ్చేసి సో ఇంక ఇదిగో గంజి అయితే ఇంకా బకెట్లో పోసేస్తున్నాను. రెడీ చేసింది. కొంచెం వాటర్ అయితే పట్టి ఇంకా తిప్పి అందులో పోసాను. బాగా చిక్కగా ఉంది కదా, ఇంకా నీళ్ళు అయితే పట్టి అదే గిన్నెలో పోసేస్తున్నాను. సరిపోద్దుగా, పడిపోయిందిగా. ఇదేగా కొంచెం దూరంగా వెళ్ళి ఇలా జూమ్ చేసుకుంటే కింద పడిపోతున్నాయి. తీసి మొత్తం గింజ అంతా తీసేదాన్ని. చాలా పడే తర్వాత పైన ఎడ తీసేసి చరికే పెట్టు. అక్కడక్కడ ఆగిపోతుంది చూడు. తర్వాత ఆరబెట్టినాక అక్కడక్కడ ఇలాంటి తీసి చాలా కొద్ది చిక్కకుంటే కొద్ది వాటర్ కలిపి ఏమో ఆరేసాక గంజి ముక్కలా ఉంటే తీసి పైకి వెళ్ళి ఇంకెప్పుడైతే ఆరేసి వచ్చేద్దాము. ఇది మామూలు వాటర్లో అయితే కడుగుతాము. Hey! Lodi chaklas ko kaal kalte. Dekh sakte?
ఇదిగో చెట్లేసుకో. చెట్లేసుకున్న చెరువు కూడా. సో ఇక్కడైతే ఇంకా పైకైతే ఇంకా వచ్చేసానమాట. ఇంకా షర్ట్ బిట్లు అయితే ఇంకా ఆరేసడానికి. ఇంకా ఇవైతే పొద్దున్నే మార్నింగ్ వేసాను కదా బట్టలు అయితే ఇంకా అయితే అలాగో ఆరిపోయినాయి. ఇంకా అవి తీసేసి ఇంకా షర్ట్ బిట్లు అయితే ఇంకా ఆరేసేస్తాను. సో ఇంకా మధ్యాహ్నం నుంచి ఈ పని అయితే సరిపోతుందండి. మళ్ళీ అంట్లు కూడా ఇందాక బట్టలు షర్ట్ బిట్లు తడుపుతుంటే అంట్లు బయట ఉన్నాయి కదా చూశారు కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే ఇది చేసుకోవాలి. ఇంక ఈ రోజు పని అంతా ఇదనమాట. సో మధ్యాహ్నం అయితే ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాను. అలా చేయొద్దు. ఎందుకంటే గెంజి పెట్టిన ఇవ్వనమాట. బాగా పెడదీయాలా సమానంగా ఎడది సాగనకుండా. మామూలుగా వేసేస్తాను. తీసి అంచులు పట్టుకొని గింజి అక్కడ ఉంటే ముక్కలు ముక్కలు ఏమన్నా తీసి. క్లాత్ మీద గింజ కనబడుతుందా? ఎందుకని ఇట్లా అవగానే ఎట్టాను నేను. సో ఓకేనండి. ఇంకా గెంజి పెట్టిన క్లాత్లు అయితే ఇంకా ఆరేసేస్తున్నాను. ఎండ పాదు అనేసి ఇంకా ఫాస్ట్గానే అంటుకోకు త్వరగా అయిపోతుంది. వయసు అనుకో దీనికి అక్కడ సమానం చేయి క్లాత్ని. సమానంగా ఇదా మసాలా పోయినాక సమానంగా ఎక్కడన్నా గింజి మరకలు కానీ ఉంటే తీసేసి క్లిప్పులు పెట్టు. ఇగో ఆపేనా? అయిపోయిందిగా. చూసారండి ఇంకా గంజి అయితే ఇంకా ప్రిపేర్ చేసి గంజి పిండితో ఇంకా క్లాత్లు అయితే ఇంకా తడిపి ఇంకా గంజిలో పెట్టేసి తడిపేసి ఇంకా ఆరబెట్టేశాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మధ్యాహ్నం లంచ్ చేసిన కాడి నుంచి ఇంక ఈ పని అయితే చేసుకున్నాను. ఇంకా ఆ లోపు బట్టలు కూడా మార్నింగ్ వేసి ఆరిపోయినాయి అనమాట. సో అవి తీసుకుని వెళ్ళిపోతాం, ఒక పని అయితే అయిపోతుంది. ఇంక ఈ సాయంత్రం కల్లా ఇవి ఆరిపోతాయి. ఎండ మాత్రం అలా ఉందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మరి గంజి అయితే ప్రిపేర్ చేసాను చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి. మరి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్.